ప్రైజ్ లార్డ్. జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా. ప్రతిరోజు అందించబడుతున్న ఈ యొక్క వాగ్దాన సందేశాల ద్వారా అనేక మంది బ్లెస్ అవుతున్నట్లు మీరు మాకు కాల్స్ చేస్తూ మెసేజ్లు చేస్తూ ఉన్నారు. అందును బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈరోజు కూడా చక్కని మాటల చేత దేవుడు మనల్ని బలపరచబోతూ ఉన్నారు. ఒకసారి లేఖన భాగాలు చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. జెరమియా చాప్టర్ 1 verse 6. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. Then I said, Lord God, behold, I do not know how to speak, for I am only a youth. ఈ మాటలు మనం చూడగలిగితే, ఈ మాటలు ఆ ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాస్తున్నట్లుగా మనం చూడొచ్చు, ఇర్మియా పలుకుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున చాలామంది ఈ లోకంలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏంటి ఆ మాటలు అంటే, నా వల్ల కాదు, నాకు చేత కాదు, నాకంత జ్ఞానం లేదు, నాకంత బలం లేదు, నాకంత సామర్థ్యం లేదండి. మీరేదో నా గురించి పెద్ద ఊహించేసుకుంటున్నారు కానీ నేనేమీ చేయలేను. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు చేయగలవు. ప్రైజ్ లార్డ్. ఎస్, ఈరోజు నీకు ఇవ్వబడిన బాధ్యత, అది ఒక తల్లి బాధ్యత కావచ్చు, అది ఒక ఉద్యోగ సంబంధమైనటువంటి బాధ్యత కావచ్చు, అది ఒక వ్యాపారం కావచ్చు, అది ఒక పరిచర్య లేదా నాయకత్వమైనటువంటి ఒక జాబ్ లాంటిది కావచ్చు. దేవుడు అది నీకు ఇస్తున్నాడు అంటే, దేవుడు దాన్ని నీకు ఇచ్చాడు చేతికి అంటే, నేను చెయ్యను అని చెప్పొద్దు. ఎందుకంటే నువ్వు చెయ్యగలవు కాబట్టే ఏం చేశాడంటే దేవుడు అది నీకు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావేమో, ఈ మాటలు వింటున్నా నీతోనే దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా నా వల్ల కాదని నేను ఎస్కేప్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. నువ్వు అలా చేయడానికి వీల్లేదు. నీ వల్ల అవుద్ది కాబట్టే దేవుడు నీకు అది ఇచ్చాడు. నా వల్ల కాదండి పిల్లల్ని పెంచడం అని కొన్నిసార్లు కొంతమంది అంటారు. ఎస్, నీ వల్ల అవుద్ది కాబట్టే నీకు పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. ఆ బహుమానం గురించి నువ్వు చింతించొద్దు. ఎండాకాలం సెలవులు వచ్చే పిల్లలందరూ కూడా చాలా గొడవ పెట్టేస్తూ ఉన్నారు. నిజమే, వీళ్ళతో నేను ఏగలేకపోతున్నానండి అంటారు. కరెక్టే, కానీ దేవుడిచ్చిన బహుమానం, వాళ్ళను చూసుకునే బాధ్యత ఒక తల్లిగా లేదా ఒక తండ్రిగా నీది. సో పిల్లలన్నా అల్లరి చేస్తూనే ఉంటారు, కానీ మనం సర్దుకొని పోవాలా. ప్రైజ్ లార్డ్. అదేవిధంగా చాలా విషయాల్లో నువ్వు విసుక్కుంటున్నావేమో, నా వల్ల కాదంటున్నావేమో, ఈ ఉద్యోగం చేయడం బంద్ చేసి బయట ఏదో చిన్న పని చేసుకుంటే బెటరు అని అనుకుంటున్నావేమో. కాదండి, నీకు ఆ బాధ్యత ఇవ్వబడిందంటే దానిలో నుంచి నువ్వు వెనక్కి రాకూడదు. కాడి ఒకసారి తగిలించుకున్నావంటే ముందుకెళ్ళడమే కానీ వెనక్కి రాకూడదు. వస్తే నువ్వు ఆశీర్వాదాలు కోల్పోతావు. వెనక్కి వస్తే నువ్వు చేయాలనుకున్న కార్యం చేయకుండా భయపడి పారిపోతే నువ్వు ఉన్న స్థానంలోనే ఉండిపోతావు, ఎదగలేవు. నీకు దేవుడు బాధ్యతలు పెడతా ఉన్నాడంటే నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడని అర్థం. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇర్మియా లాగా కొన్నిసార్లు నువ్వు మాట్లాడుతుండొచ్చు, కానీ వెంటనే రియలైజ్ అవ్వాలి. దేవుడు అన్నాడు, అయ్యో ఇర్మియా, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? యూ హ్యావ్ దట్ పవర్, యూ హ్యావ్ దట్ విల్. నీకు ఆ పవర్ ఉంది, శక్తి ఉంది. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది? బాలుడవైనా నువ్వు చిన్న పిల్లవాడివైనా దేవుడు ఏం చేయగలడట? శక్తిని ఇవ్వగలడు, బలాన్ని ఇవ్వగలడు. నీ ఉద్యోగంలో, నీ సంసార జీవితంలో, నీ యొక్క వివాహ జీవితంలో, నీ చుట్టూ ఉన్న ఆ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. అందుకే అక్కడ ఉంచాడు కూడా. ప్రైజ్ లార్డ్. కాబట్టి ధైర్యంగా నీకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చు, విశ్వాసంతో కొనసాగు. దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. నీకోసం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. గొప్ప కార్యాలు అనేక మంది చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే షేర్ చేయండి. ఈ యొక్క మినిస్ట్రీలో మేము కూడా పాలుభాగస్తులుగా ఉండాలి అని ఆశపడినట్లయితే, ప్రేరేపించబడినట్లయితే ఈ యొక్క అమూల్యమైనటువంటి కానుకలను మీరు పంపించవచ్చు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును
దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. మరి సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడానికి సమర్థుడు కాబట్టి విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమమయుడు, దయామయుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆకాశమందున ఆశీనులో ప్రభా, నిత్యము వేవేల దూతలతో ప్రతి గానములు అందుకుంటున్న తండ్రి, మీకు స్తోత్రాలు అయా. రాత్రంతా కాచి కాపాడి మరి ఒక నూతనమైనటువంటి దినములోనికి అయా మమ్మల్ని అందరినీ తండ్రి సజీవులుగా తండ్రి ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనములయ్యా. అవును ప్రభా, ఈ రోజు అంతటిలో మేలులను, ఆశీర్వాదాలను ప్రతి బిడ్డ జీవితంలో కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. ఈ రోజున ఏ పనులైతే వారు ప్రారంభిస్తున్నారో ఆ పనులన్నిటినీ తండ్రి సక్రమంగా పూర్తి చేసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఏ పని కూడా పెండింగ్ లేకుండా తండ్రి వారికి మీ యొక్క సహాయాన్ని దయచేయండి ప్రభా. శాలరీల విషయంలో ప్రభా, అదే విధంగా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు మరి పెన్షన్ విషయంలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో తండ్రి, భూతగాథ సమస్యలతో ఎందరైతే విసిగిపోయి ఉన్నారో ప్రభా, ఈ రోజున వారు వెళ్తుండగా ప్రభా మీరే వారికి న్యాయాన్ని జరిగించండి తండ్రి. న్యాయాధిపతివైన దేవుడవు తండ్రి అయా, మీ యొక్క బిడ్డలను ప్రభా ఎంత మాత్రమును మీరు త్రోసివేయరు ప్రభా. ఖచ్చితంగా వారికి న్యాయము జరిగిస్తారు తండ్రి, నమ్ముచున్నాము నా దేవా అయా. మరి ఈ యొక్క రాత్రికాల మరి తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయములో నా తండ్రి మరి హాస్పిటల్కి వెళ్తున్న బిడ్డలు, చెకప్స్ నిమిత్తం వెళ్తున్న బిడ్డలు, రిపోర్ట్స్ విషయంలో వెళ్తున్న బిడ్డలు, మరి అనారోగ్య సమస్యతో మరి తండ్రి ఎంతో కాలం నుండి సఫర్ అవుతున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా ఈ రోజున ఈ క్షణంలో వారికి స్వస్థతను సంపూర్ణముగా దయచేయండి అయ్యా. వారి పాపములను కొట్టివేయండి, వారి శాపమును యేసు నామములో తీసివేయండి ప్రభా. మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. ఆ దీర్ఘకాలిక ఆ రోగముల నుంచి కూడా విడుదల దయచేయండి. ప్రతి బలహీనతను తీసివేసి బలాన్ని దయచేయండి నా ప్రభా. అదే విధంగా అవమానాలతో నిందలతో ఉంటున్న ప్రతి బిడ్డకు ప్రభా మరి తండ్రి అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చండి. నిందలన్నిటిని కొట్టివేసి ప్రభా అయా వారికి మీరే ఘనతనివ్వమని వేడుకుంటున్నాము తండ్రి దేవా. అదే విధంగా విచారముతో, చింతతో మరి తండ్రి దుఃఖముతో, వేదనతో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా మరి తండ్రి ఈ రోజు అంతటిని వారికి ఆశీర్వాదకరంగా ఉంచండి నా ప్రభా. నీ భారము నా మీద మోపముని నిన్ను ఆదుకుంటానంటున్నారు. అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అంటున్నారు ప్రభా. బిడ్డలు అడుగుచుండగా అద్భుతాలను జరిగించండి అయ్యా. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. మేలులతో బిడ్డల హృదయాన్ని తృప్తిపరచండి నా తండ్రి అయ్యా. మరి తండ్రి హన్నా తండ్రి పిల్లలు లేక మీ సన్నిధిలో మొర్ర పెట్టగా ఆమె మొరను విన్న దేవుడు, మనవులను ఆలకించిన దేవుడు, ఆమె హృదయ వేదనను ఆలకించినటువంటి దేవుడు తండ్రి. పిల్లలు లేక ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొర పెడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా. మీరే వారికి గర్భఫలమును అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. హన్నా దుఃఖమును కొట్టివేసిన దేవుడు బిడ్డల యొక్క దుఃఖమును కూడా కొట్టివేయండి. వారి పైన అయ్యా వేస్తున్న నిందలన్నిటిని యేసునామములో కొట్టివేయమని వేడుకుంటున్నామయ్యా. అయా మారా వంటి జీవితాలను మధురంగా మార్చండి నా తండ్రి అయా. మరి తండ్రి మీ యొక్క కటాక్షము, మీ యొక్క కృప ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి. దేశాన్ని, అధికారులు, నాయకులను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. మీ యొక్క జ్ఞానము చేత దేశాన్ని పాలించే కృపను దయచేయండి అయ్యా. అయా సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని బలపరచండి అయ్యా. వారు చేస్తున్న పరిచర్యను నిరంతర ప్రతిఫలముతో నింపండి నా ప్రభా. అయ్యా ఈ లోకంలో పాపములో పడకుండా తండ్రి అయ్యా ఈ రోజు అంతటిలో తండ్రి మీ యొక్క కనుదృష్టి ప్రతి బిడ్డ పైన ఉంచండి తండ్రి. మీ వాక్య ప్రకారంగా తండ్రి వారు జీవించేటువంటి కృపను దయచేయండి. మీ యొక్క వాక్యమే మా పాదములకు దీపముగా ఉంది నా తండ్రి అయ్యా. మరి తండ్రి ఆ వాక్యానుసారంగా జీవించి నా ప్రభ ఈ రోజు అంతటిలో తండ్రి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా వారిని తండ్రి మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి అయ్యా. మరి దేవా ఎందరైతే బిడ్డలు మరి తండ్రి కన్నీరు కారుస్తున్నారో నా ప్రభ, వారికి ఉన్న కష్టాన్ని ఇతరులకు చెప్పుకోలేక ప్రభ, చెప్తే ఎక్కడైతే మరి తండ్రి మీ నామం అవమానపరుస్తుందో అని మరి నా తండ్రి బిడ్డలు తండ్రి హృదయ వేదనతో ఉంటున్నారు నాయన. వారికి తండ్రి మీరే సహాయం చేయండి నా ప్రభ అయ్యా. అడుగు పెట్టిన ప్రతి స్థలము నీదగునంటున్నారు ప్రభ. ఎక్కడైతే బిడ్డలు అడుగు పెడుతున్నారు అక్కడ సమాధానము, నెమ్మదిని, శాంతిని అయ్యా మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మీ ఆత్మాభిషేకము ప్రతి బిడ్డ పైన ఉంచమని అయ్యా. మరి తండ్రి
రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచండి. చిన్న బిడ్డలను, తండ్రి వృద్ధులను బలపరుస్తురమ్మని వేడుకుంటున్నాం. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అంటున్నావు తండ్రి. అట్టి రీతిగా ప్రతి బిడ్డను మీరు కాచి కాపాడమని, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయముని యొద్దకు రాదంటున్నావు తండ్రి. అట్టి ధైర్యాన్ని ప్రతి బిడ్డకు మీరు ప్రసాదించమని, ముఖ్యంగా భయాందోళన నుంచి విడుదల దయచేయమని, మీ మెండైన దీవెనలు, మీ ఆశీర్వాదము ప్రతి బిడ్డ పొందుకున్నట్లుగా సహాయం దయచేయమని, నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.